హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లాస్య బ్యూటీ అండ్ ఫుడ్. ఈరోజు మనం తెలుసుకోబోయేది హెయిర్ కలర్ అండ్ హెయిర్ డై లేదా హెయిర్ ప్యాక్ అని కూడా అనొచ్చు. దీన్ని న్యాచురల్గా ఇలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. దీనిలో వాడేది 3 ఇంగ్రీడియంట్స్. దానిలో మొదటిది గోరింటాకు. దీన్ని మెహందీ అని కూడా అంటారు, మైదాక్ అని కూడా అంటారు. విలేజ్కి వెళ్ళాము, ఒక పెద్ద ట్రీ ఉంది ఫ్రెండ్స్. దీనిలో వాడే సెకండ్ ఇంగ్రీడియంట్ భృంగిరాజ్. దీన్నే గుంట గరిగడాకు అని కూడా అంటారు తెలుగులో. ఇది ఊర్లో ఇలా చాలా పెరుగుతుంది గడ్డిలాగా. సో దీన్ని గుర్తుపట్టడానికి దీని ఫ్లవర్ వైట్ కలర్లో చిన్నగా ఉంటుంది. దీని ఆకులను చూసి కూడా గుర్తుపట్టవచ్చు. విలేజ్లో ఉండే వాళ్ళు అయితే ఈజీగా గుర్తుపడతారు. దీనిలో వాడే థర్డ్ ఇంగ్రీడియంట్స్ ఎలోవెరా. ఎలోవెరాని కలబంద అని కూడా అంటారు. ఇలా తీసుకోవాలి, చేతితోనే ఇలా తీసుకోవచ్చు, లేదంటే చాకుతో కూడా కట్ చేసుకోవచ్చు. దాని మీద ఉన్న తోలు కూడా తీసుకోవచ్చు. మేమైతే ఇలానే వాడుకున్నాము. దీన్ని మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత భృంగిరాజ్ని ఇలా వేర్లు లేకుండా చిన్నగా ఇలా చుంచుకోవాలి. మెహందీ కూడా చుంచుకోవాలి. ఈ తర్వాత ఈ ఆకులను మొత్తాన్ని మంచిగా ఒకసారి కడుక్కొని మిక్సీ జార్లోకి ఈ 3 ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే మాకు కరెంట్ పోయింది. సో మేమేం చేసామంటే రోల్లో వేసి దంచుకున్నాము. కొంచెం సేపు దంచుకునే లోపు కరెంట్ వచ్చింది ఫ్రెండ్స్. సో తర్వాత దీన్ని మళ్ళీ మిక్సీలోకి యాడ్ చేసుకొని మెత్తగా అన్ని ఆకు ఉండకుండా మెత్తగా పట్టుకోవాలి ఈ 3 ఇంగ్రీడియంట్స్ని. ఇది ఏం బ్లాక్ కలర్లోకి అండ్ గ్రీన్ కలర్లోకి ఏం ఉండదు, డార్క్ గ్రీన్ కలర్లోకి వస్తుంది. ఇలా వచ్చింది ఫ్రెండ్స్ మిశ్రమం. దీన్ని హెడ్ బాత్ చేసిన హెయిర్కే అప్లై చేయాలి. ఆయిల్ ఉంటే మంచిగా పట్టదు. ఇలా పాయలుగా తీసుకుంటూ అప్లై చేసుకోవాలి. స్కాల్ప్కి తగలాలి. ఇది మన ఊడిన వైట్ హెయిర్స్. భృంగిరాజ్ వల్ల యూజెస్ ఏంటంటే హెయిర్ని బ్లాక్గా చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఎక్కడైనా హెయిర్ ఊడిపోతే, ఆల్రెడీ మనకి హెయిర్ ఉండి అక్కడ హెయిర్ ఫాల్ అయితే అది మళ్ళీ కొత్త హెయిర్ రావడానికి చాలా హెల్ప్ చేస్తుంది. గోరింటాకు వచ్చేసి ఇప్పుడు వైట్ కలర్లో ఉన్న హెయిర్ కొంచెం బ్రౌన్ కలర్లోకి షేడ్ అవుతుంది. అలాగే మెల్లిమెల్లిగా రెగ్యులర్గా పెట్టుకుంటూ ఉంటే బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతుంది. దీనిలో ఉండే ఎలోవెరా వల్ల హెయిర్ చాలా సిల్కీగా సాఫ్ట్గా అవుతుంది. గోరింటాకు చేతులకి పెట్టుకోవడం వల్ల వేడి తగ్గుతుంది. హెయిర్కి పెట్టుకోవడం వల్ల కూడా చాలా వేడి తగ్గుతుంది. దీన్ని ఒక 15 to 30 minutes వరకు ఉంచుకోవచ్చు. గోరువెచ్చని వాటర్ అయినా సరే, చల్లనీళ్ళు అయినా తీసుకొని వాష్ చేసుకోవాలి. హెయిర్ డ్రైయర్స్ అలాంటివి ఏం యూజ్ చేసుకోవద్దు. నార్మల్ గాలికి ఆరబెట్టుకోవాలి. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.